నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. పాటతో ఈ పూట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతోని పాటలు పాడడానికి, మంచి మంచి ముచ్చట్లు చెప్పడానికి మౌనిక అక్కనైతే మనకు సిద్ధంగా ఉన్నారు. అట్లాగే డప్పు దరువు వాయించడానికి నరేష్ అన్న కూడా సిద్ధంగానే ఉన్నాడు. అన్న ఒకసారి మన దరువు. అన్న చాలా థ్యాంక్ యూ అన్న. అక్క, ముందుగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు ఏ పాటతో స్టార్ట్ చేస్తున్నారు? నేను ముందు బంజారా బిడ్డ కాబట్టి బంజారా పాటతోటే స్టార్ట్ చేస్తా. అక్క ఒక్కసారి అందుకు అయితే ఏ వీరేణో చేసేనలా ఏసా, ఏ వీరేణో గోరేసేన ధూండేసా, వీరేణో బై బై కేచి బై నా కహి బేచి, వీరేణో 18 జవానీ మరహ జోడా के दीवानोजी, వీరేణో బై బై కేచి బై నా కహి బేచి, వీరేణో 18 జవానీ మరహ జోడా के दीवानोजी, బై तो न ले जाए वालो हाथो से जरा कर जावे वालो सा, బై తతి బचे वालो కలతా से సేమా బళ తరచా, ఏ వీరేణో చేసేన లాయేసా, ఏ వీరేణో గోరేసేన ధూండేసా, వీరేణో చేసేన లాయేసా, ఏ వీరేణో గోరేసేన ధూండేసా, వీరేణో తులా రోజको सगाई वालो कालो चका तोड़ोसा, వీరేణో తులా రోజको सगाई वालो प्यारो चका बकोसा, బై तो न ले जाए वालो हीरो से सुरतती हीरो सा, బై తతి बचे वालो కలతా से సేమా బళ తరచా, ఏ వీరేణో చేసేన లాయేసా, ఏ వీరేణో గోరేసేన ధూండేసా, వీరేణో చేసేన లాయేసా, ఏ వీరేణో గోరేసేన ధూండేసా. అక్క అక్క చాలా అద్భుతంగా పాడుతున్నారు. మాకు అర్థం కాకపోయినా కూడా పాట అయితే బాగుంది. ఈ పాట అన్న చెల్లెలకి సంబంధించి. అంటే ఏం చెప్తున్నాడు? అన్న చెల్లెకి చెప్తుందా, చెల్లె అన్నకి చెప్తుందా? అంటే చెల్లె ఒక ఏజ్ వచ్చాక ఉమ్, పెళ్లి చేసుకోవడం తప్పదు. అది అవును. ఇంతకుముందు ఎట్లుండేదంటే మన నాన్నగారు ఎవరిని చూస్తే వాళ్ళని పెళ్లి చేసుకుని పోయేది. Arranged కానీ ఇప్పుడు ముందే అన్నని అడుగుతుంది, అన్న నువ్వు చూసి అబ్బాయి ఎట్లాంటోడు, అందంగా ఉన్నాడా, నన్ను చూసుకోగలడా, చెవిటివాడా గుడ్డివాడా అని, నీకు చూసుకునే అబ్బాయి చాలా మంచోడక్క, చాలా మంచోడు చెల్లెమ్మ అని ఈ పాట అర్థం. ఓకే అక్క, మౌనిక అక్క ఎక్కడి నుండి వచ్చిర్రు, మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు? నేను పాటలే పాడతాను చిన్నప్పటి నుంచి. ఈ పాటలే తెలంగాణ ధూమ్ధామ్ నుంచి పాటలు షురూ చేశాను నేను. మాది జనగామ జిల్లా పాలకుర్తి మండల్ ఉమ్, మేకల తండ, ఒక మారుమూల చిన్న గ్రామం, చిన్న తండ. ఓకే. అత్తగారిది, మా నాన్నగారిది చెప్పాలి కదా ఫస్ట్. అత్తగారిది ఎందుకు చెప్పానంటే చాలా ఇంటర్వ్యూలలో అమ్మ వాళ్ళదే చెప్పుతున్నావు కానీ అత్తగారి ఇల్లు చెప్తలేవు అని అంట. అందుకని ముందుగా అత్తగారు ఊరే చెప్పాను, మేకల తండ అని. అమ్మ వాళ్ళది జనగాం డిస్టికే, రఘునాథ్పల్లి మండల్, మాదారం పక్కన సోమయ్యకుంట అనే చిన్న మారుమూల ప్రాంతం, ఓకే. చిన్న తండ. అక్క ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నారు? నేను 5వ తరగతి చదువుతున్నప్పటి నుంచి పాటలే పాడుతున్నాను. స్కూల్ తరగతి నుంచే, స్కూల్లో నుంచే? స్కూల్లో నుంచి. ఎంతవరకు చదువుతున్నారు? నేను ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్. మీ స్కూల్లో ఎక్కువ ఏం పాటలు పాడేది? ఎక్కువ ఏం పాటలు అంటే దేశభక్తి గేయాలు, దేశభక్తి గేయాలు ఎక్కువ అదే. ఒక్కటి మీకు మంచిగా పేరు తెచ్చిన పాట మీ స్కూల్లో, అందరు మెచ్చుకుంటారు కదా? అందరు మెచ్చుకొని మంచి ప్రైజ్ కొట్టుకున్న, చాలాసార్లు అదే పాట పాడాను. ఈ పాట ఎవరిని ఉద్దేశించి కాదు. ఒకటే దేశం మనది నిజం నిజం, ఒకటే జాతి మనది అదే నిజం అదే నిజం, ఒకటే దేశం మనది నిజం నిజం, ఒకటే జాతి మనది అదే నిజం అదే నిజం, వర్ణములేమైనా మరి కులములెన్ని ఉన్నా వనంలోని చెట్లు మనం వసుదైక కుటుంబకం, భరతుడు పరిపాలించిన భారతదేశం మనది, తరతరాల వారసత్వ సంపద మనకున్నది, అరులు చాచి ఆచించే అవసరమేమున్నది, అంతకన్నా హీనమైన బ్రతుకింకేమున్నది, ఒకటే దేశం మనది నిజం నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం. ఈ పాట అక్క చాలా చాలా అద్భుతంగా పాడుతున్నారు అక్క. థ్యాంక్ యూ. ఇంకా మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారక్క?
తెలంగాణ ఉద్యమంలో ఉమ్. నేను 6th ఉన్నప్పటి నుంచి అప్పుడు తెలంగాణ 2004 నుంచి 2025 వరకు 25 వరకు కంటిన్యూ నా జర్నీ స్టార్ట్ అవుతుంది. ఓకే. తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ ఏం పాటలు పాడేటోళ్ళు? ఇక ఆ పాట అంటేనే ఖచ్చితంగా మౌనిక గుర్తుకొస్తుంది. ఓకే. ఆ మౌనిక గుర్తుకొస్తే పక్కన మా తమ్ముడు నరేష్ గుర్తుకొస్తాడు పక్కా. ఆయన డప్పు లేకపోతే నేను పాట పాడలేను, నేను పాట లేకపోతే ఆయన డప్పు లేదు. మా ఇద్దరి కాంబినేషన్. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకుందమో విద్యార్థి వీరుల్లా, జగడమాడుకుందమో విద్యార్థి శూరుల్లా, త్యాగాల అరే త్యాగాల చోల్ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకుందమో విద్యార్థి వీరుల్లా, జగడమాడుకుందమో విద్యార్థి శూరుల్లా, అల్కు సల్లి ముప్పు పెడితే సుక్కలై చూసినట్టు, ముసురుకున్న మప్పు కరిగి సినుకులై రాలినట్టు, చోల్ సదీతిని పోతరా విద్యార్థి వీరుల్లార, చదువు చెప్పి పోతరా విద్యార్థి వీరుల్లార, చదువు చెప్పి పోతరా విద్యార్థి వీరుల్లార, చదువు చెప్పి పోతరా విద్యార్థి అమరుల్లార, త్యాగాల అరే త్యాగాల త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకుందమో విద్యార్థి వీరుల్లార, జగడమాడుకుందమో విద్యార్థి శూరుల్లార, త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకుందమో విద్యార్థి వీరుల్లార, జగడమాడుకుందమో విద్యార్థి శూరుల్లార, జగడమాడుకుందమో విద్యార్థి శూరుల్లార, జగడమాడుకుందమో విద్యార్థి శూరుల్లార. నాకు తెలిసి ఈ పాట వినని తెలుగు వాళ్ళు అంటూ ఉండరు కావచ్చు, లేరు ఎందుకంటే అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో ఒక్క ఊపు మారుమోగిన ఊపేసిన పాట. అవును. ఇంకా 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 ఎక్కువ ఏ పాటలు పాడేవాళ్ళు? ఇంకా అంటే ఇప్పుడు ఎక్కువ బంజారానే. ఉమ్. తెలుగులో అప్పుడు జానపదాలు కొన్ని పాడాను. ఉమ్. నేను పాడిన పాటలలో ఒక మంచి సాంగ్, నాకు ఇష్టమైన సాంగ్. ఓకే. కటా కట్టకు బండి కాడెట్ట బండి గుంజుర బండి జోడెట్ట బండి, కటా కట్టకు బండి కాడెట్ట బండి గుంజుర బండి జోడెట్ట బండి, బండి ఆపుర పిలగో రాములయ్య, నేనొస్తర పిలగో రాములయ్య, బండి ఆపుర పిలగో రాములయ్య, నేనొస్తర పిలగో రాములయ్య, ముచ్చటాడిన దాగా ముగ్గు పెట్టిన దాగా, ముచ్చటాడిన కాడ ముగ్గు పెట్టిన దాగా, బండి ఆపుర పిలగో రాములయ్య, నేనొస్తర పిలగో రాములయ్య, బండి ఆపుర పిలగో రాములయ్య, నేనొస్తర పిలగో రాములయ్య, చిరా కట్టిందాకా సింగులేసిన దాకా, చిరా కట్టిన దాకా సింగులేసిన దాకా, బొట్టు పెట్టిందాకా బొమ్మ దిద్దిందాకా, బొట్టు పెట్టిందాకా బొమ్మ దిద్దిందాకా, బండి ఆపుర పిలగో రాములయ్య, నేనొస్తర పిలగో రాములయ్య, బండి ఆపుర పిలగో రాములయ్య, నేనొస్తర పిలగో రాములయ్య. ఈ పాట ఎట్లా మీ ఇంట్లో ఎవరన్నా వాడతారా అక్క? ఎట్లా నేర్చుకున్నావు ఇంట్లో పాటలు? ఈ పాటలు అమ్మ నాటేసేటప్పుడు పాడుతుంది, మా నాన్నేమో దేవుడు పాటలు పాడతాడు, అంటే బంజారావే. ఉమ్. ఉమ్. మా దాంట్లో దేవుళ్ళు చాలా దేవుళ్ళు ఉంటారు, ముత్యాలమ్మ అని అందరికి తెలుసు. అవును. ఆ పాటలు బాగా పాడుతుండేవాడు. సో మీ అమ్మ నాన్న వాడతారు, మీరు కూడా ఆ తర్వాత వారసత్వాన్ని అన్నయ్య కొనసాగిస్తున్నారు. అన్నయ్య బాగా రాస్తుండే పాడుతుండే. ఉమ్. ఇక ప్రస్తుతం అయితే మా అన్నయ్య మా మధ్యలో లేరు. ఉమ్. ఎట్లా మీ కుటుంబంలో మీకు సపోర్ట్ ఉంటుందా అక్క? ఈ పాటలు పాడుతుంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటారా? ఆ, అంటే స్టార్టింగ్ చిన్నగా ఉన్నప్పుడు సమాజం ఏమనుకుంటుంది అంటే, ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళాలి అంటే ఏ తల్లిదండ్రులకు అన్నది కొంచెం భయం అనేది ఉంటుంది. అవును. నేను ఒక్క ఏజ్కి వచ్చాక, నాకు కొంచెం మెచ్యూర్డ్ వచ్చాక నేను బయటకు ఒకదాన్ని వెళ్ళేది. అంతకంటే ముందు డాడీ అని వచ్చేవాడు, మమ్మీ అని వచ్చేది ఎమ్మడి. ఆ తర్వాత 10th అయిపోయింది, 10th తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఆ తర్వాత ఒక దేవుడు నా దగ్గరికి వచ్చాడు. ఆ దేవుడు ఒక మంచి అబ్బాయిని పరిచయం చేశాడు. ఆ అబ్బాయే మా భర్త సంతోష్ నాయక్. ఓకే. ఆ తర్వాత తన సపోర్ట్ వల్ల ఇవాళ ఈ స్టేజ్ వరకు వచ్చాను. తను లేకపోతే నేను లేను. ముందు మా అమ్మ నాన్న. మీ ఆయన మీద ఏమైనా పాట రాసుకున్నావు అక్క మళ్ళీ? మా ఆయన మీద పాటలు అంటే బంజారా పాటనే. మా ఆయన మీదనే ఒక ఓకే. రాజాతో నా దేశ దేకే నా మేలితి कुण से राजे रहो बेटा रे संतोष लाले टोपी वालो गोलाले टोपी वालो राजा तो ना देश देखे ना मेलती राजा तो ना देश देखे ना मेलती कुण से राजे रहो बेटा रे संतोष लाले टोपी वालो गोलाले टोपी वालो कुण से देशे रहो बेटा रे संतोष लाले टोपी वालो गोला
అంటే ఏమన్నట్టు? ఏమంటే దానికి అర్థం వాళ్ళ తల్లిదండ్రులకి నువ్వు ఏ తండ్రికి కనిపించాడో, నేను ఏ తల్లికి పుట్టావో ఈరోజు దేవుడు నాకు ఒక మంచి వరంలా మన ఇద్దరు జోడీని కలిపిన దేవుడికి నా తరపున ఆయన తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మీరే రాసిరాక? లేదు, ఒక తమ్ముడు జాటవత్ సురేష్ అని తమ్ముడు రాశాడు. ఓకే. సో మొత్తం మంచి ఊపిన పాట ఇది మా బంజారాలో. ఓకే. ఎక్కువ మీరు ఎవరితో ప్రోగ్రామ్స్ చేస్తుంటారు? ఆల్మోస్ట్ అందరితోటి. తెలుగులో అయితే విమలక్క. ఓకే. విమలక్కను చూసి నేను చాలా పాటలు నేర్చుకున్నా. ఫస్ట్ టైం మా ఊరికి వచ్చినప్పుడు విమలక్క ఒక స్టేజ్ మీద పాట పాడింది. ఆ పాట చూసి అక్కనే పాడుతుంది కదా, నేను ఎందుకు పాడలేను, ఉద్యమం పాటలు నేను కూడా పాడగలను అనేసి అక్కను చూసి నేర్చుకున్న. ఆ తర్వాత గోరెటి వెంకన్నతోటి, గద్దర్ తాతయ్యతో చేసిన, ఇప్పుడు గ్యారయ్య అక్కనైనా అన్నతోటి కూడా చేస్తున్నాను. మా బాబాయ్ సంజీవ్ నాయక్ తనతో కూడా, మళ్ళీ జనగాం సంజీవ్ అన్నతోటి కూడా, ఎర్రబెల్లి సూర్యమన్న ఎక్కడున్నా ఆయన ఆశీర్వాదం నా మీద ఉంటుంది. నన్ను స్కూల్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చింది ఎర్రబెల్లి సూర్యమన్న. ఈ మా మధ్యలో లేడన్న. తను ఎక్కువ ఎంకరేజ్ చేసేవాడు. చాలా వరకు 8th నుంచి 10th వరకు సూర్యమన్న చాలా మందికి లైఫ్ ఇచ్చిండు. ఇవాళ అన్నే ఉంటే సారథిలో ఉద్యోగం మాకే ఉండేది ఫస్ట్. ఓకే. మేము చేసిన ఆ ఉద్యమం, పోలీస్ దెబ్బలు తిన్నాం, లాఠీ చార్జీలు తిన్నాం. నేను 9 నెలల కడుపు మోసుకొని కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక పాట సోనియమ్మ పాట పాడితే పోలీసులు తొక్కి పడేశారు. అప్పుడు లేని ఆ పాట ఇప్పుడు నేను అది పాడితే నాది ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. ఆ పాట వద్దులేండి, ఈ పాట మాత్రం పాడలేను, ఎందుకంటే ఇప్పుడు ఉన్నది ప్రభుత్వం అదే కాబట్టి ఆ పాట పాడలేను. అన్న మంచి లైఫ్ ఇచ్చిండు. విమలక్కను మీరు ఇన్స్పైర్ గా తీసుకున్నారు కాబట్టి విమలక్క పాడిన పాటల్లో మీకు ఏ పాట ఇష్టం? ఆడుదాం అరరే ఆడుదాం, చల్ ఆడుదాం డప్పుల్ల దరువేరా, పల్లె తెలంగాణ పాట పాడరా, ఆడుదాం డప్పుల్ల దరువేరా, పల్లె తెలంగాణ పాట పాడరా, కోలాట మూజడ కొప్పైరా, కోలాట మూజడ కొప్పైరా, నూలండు అల్వాపై దుంకాడరా, ఆడుదాం ఆడుదాం చలో ఆడుదాం డప్పుల్ల దరువేరా, పల్లె తెలంగాణ పాట పాడరా, ఆడుదాం డప్పుల్ల దరువేరా, పల్లె తెలంగాణ పాట పాడరా, పల్లె తెలంగాణ పాట పాడరా, పల్లె తెలంగాణ పాట పాడరా, అరే పల్లె తెలంగాణ పాట పాడరా, పల్లె తెలంగాణ పాట పాడరా, పల్లె తెలంగాణ పాట పాడరా. ఈ పాట నక్క ముంగట ఎప్పుడన్నా వాడిరా? చాలాసార్లు పాడినా, చాలాసార్లు. చాలా బాగా పాడుతున్నావు, ఇంకా పెద్దగా ఎదగాలి, నువ్వు ఇంకా పెద్ద సింగర్ కావాలని చాలాసార్లు చెప్పింది అక్క. అంటే వాళ్ళ ఆర్గనైజేషన్లో పనిచేసారా మీరు? చేశాను. ఒక 2 years నేను 8th చదువుతున్నప్పుడు ఎస్కే రాజన్న అని అక్క టీంలోనే వర్క్ చేస్తుండే, కిలాషాపురి అన్నది. ఆ తర్వాత ఎర్రబెల్లి సూర్యమన్న. ఇంకొక మాట చెప్పాలి, ఈరోజు ఇక్కడ వరకు నా గొంతు వినిపిస్తుంది అంటే చింతా స్వామన్న నన్ను ఒక్క మారుమూల ప్రాంతం నుండి తీసుకొచ్చి ఒక స్టేజ్ మీద నువ్వు పాడాలి అని ఎంకరేజ్ చేసిండు. ఆ తర్వాత స్కూల్ ఉన్నా కూడా స్కూల్ డుమ్మా కొట్టి తెలంగాణ ఉద్యమంలో తీసుకొచ్చేవాళ్ళు. ఒక్కరోజు కూడా స్కూల్ పోలే నేను. 10th క్లాస్లో ఒక్కరోజు కూడా పోలేదు, ఫస్ట్ ఇయర్లో కూడా ఒక్కరోజు పోలేదు, అయినా కానీ దేవుడి దయవల్ల పాస్ అయ్యాను. ఓకే. మీరు తెలంగాణ ఉద్యమంలో ఇంకెక్కువ పాడిన పాట? ఇంకెక్కువ పాడిన పాటలు అంటే చాలా ఉన్నాయి. ఆ టైంలో మా బంజారా పాట కూడా, అప్పుడు మౌనిక అంటే ఓహో బంజారా అమ్మాయ అని నాకు పేరు తెచ్చిన పాట. అది ఎక్కడ పాడినా కూడా ఓహో మౌనిక కదా ఈ పాడిన పాట. ఆ పాట హతేమ బలియా హతేమ బలియా టంగే మమా కడి కాలన చాలియే తూ ప్యారన చాలియే తూ ధుమ్
చాలా 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 అద్భుతంగా పాడుతున్నారు అక్క. నిజంగా పిట్ట కొంచెం కూతగానే అన్నట్టు మీ వాయిస్ చాలా అద్భుతంగా ఉన్నది, చాలా అద్భుతంగా పాడుతున్నారు. ఈ అవార్డు నాకు 7th క్లాస్లో వచ్చింది, పిట్ట కొంచెం కూతగానం అని. ఇది అవార్డు మీకు? ఓకే ఓకే. ఇప్పుడు ఏప్రిల్ మాసం అంటేనే మహనీయుల మాసం, మహనీయులు జాతర జరుపుకునే నెల. మహనీయుల గురించి ఏమన్నా పాడతారా? అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాని ఉన్నట్టి సుక్కలు గొడవంగా. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గొడవంగా. ముందుగా నిన్ను తలచి పాటలు పాడేమో, చీకటి మా బతుకుల్లో సూర్యుడు నిడవంగా. మా కూరస్ టైం, కూరస్ ఏమంటే ఇస్తాం, మీకు ఒకదానికి ఇబ్బంది అవుతున్నట్టుంది. సరే కూరస్ ఇస్తాం. కళ్ళకు గజ్జలు సంకన డప్పులు యాడికి ఎల్లన్నో, యాడికి ఎల్లన్నా. ఆ ఢిల్లీ కోట మీద డప్పులు మోగల పోదమ బహుజన, పోరు చేద్దామ బహుజన. అరే కళ్ళకు గజ్జలు సంకన డప్పులు యాడికి ఎల్లన్నో, యాడికి ఎల్లన్నా. ఢిల్లీ కోట మీద డప్పులు మోగల పోదమ బహుజన, పోరు చేద్దామ బహుజన. కళ్ళకు గజ్జలు సంకన డప్పులు యాడికి ఎల్లన్నా, యాడికి ఎల్లన్నా. ఢిల్లీ కోట మీద డప్పులు మోగలే పోదమ బహుజన, పోరు చేద్దామ బహుజన. కళ్ళకు గజ్జలు సంకన డప్పులు, సంకన డప్పులు, సంకన డప్పులు, సంకన డప్పులు, కళ్ళకు గజ్జలు సంకన డప్పులు, కళ్ళకు కళ్ళకు గజ్జలు సంకన డప్పులు యాడికి ఎల్లన్నో, యాడికి ఎల్లన్నా. ఢిల్లీ కోట మీద డప్పులు మోగలే పోదమ బహుజన, పోరు చేద్దామ బహుజన, పోదమ బహుజన, పోరు చేద్దామ బహుజన. ముసే పువ్వుకు ముల్సే మొక్కకు ప్రాణం నీవన్నో, ఆహా ప్రాణం నీవన్నా. ముసే పువ్వుకు ముల్సే మొక్కకు ప్రాణం నీవన్నో, అరే ప్రాణం నీవన్నా. కళ్ళకు గజ్జలు సంకన డప్పులు యాడికి ఎల్లన్నో, యాడికి ఎల్లన్నా. ఢిల్లీ కోట మీద డప్పులు మోగలే పోదమ బహుజన, పోరు చేద్దామ బహుజన, పోదమ బహుజన, పోరు చేద్దామ బహుజన, పోదమ బహుజన, పోరు చేద్దామ బహుజన. అక్క అక్క చాలా చాలా అద్భుతంగా వాడుతున్నారు. ఈ మహనీయుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అక్క? ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే అది కేవలం ఆ దేవుడు, అందరి దేవుడు అంబేద్కరుడే. నిజంగా అంబేద్కర్ లేకపోతే ఈరోజు మనకు ఈ జీవితం ఉండకపోయేది. ఎక్కడ బతికే వాళ్ళమో, ఏ చీకటి దాంట్లో బతికే వాళ్ళమో, ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే కేవలం అంబేద్కరే. ఈరోజు మీది ఆ కులము, మాది ఈ కులము, ఆ కులం అనేది చాలామందికి ఈ న్యూస్ ఛానల్ ద్వారా, నా ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కులం అనేది అది నిషేధించాలి. ఫస్ట్ ఎవరిని కోసినా కూడా అదే రక్తం వస్తుంది, పాలైతే రావులేవు కదా. ఎక్కడికి వెళ్ళినా మీది ఆ కులం ఈ కులం అనేది, కులం అనేది అసలు ఎవరు కనిపెట్టిరో తెలియదు కానీ ఫస్ట్ వాడిని పట్టుకొని తన్నాలి. ఆ కులం కనిపెట్టినోనే తన్నాలి ఫస్ట్. కులం లేదు, మనం అందరం భారతీయులు, మనం అందరం హిందువులం, మనం అందరం ఒక చెట్టు కింద ఒక నీడ లాంటి వాళ్ళం. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఒక హిందువు, ఒక భారతీయులు. కాబట్టి ఆ దేవుడే లేకపోతే ఈ రోజులు ఇలా ఉండేవి కావు. ఓకే, ఇప్పుడు మీరు మహిళ కదక్క, ఇప్పుడు ఏమైనా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు లేట్ అవుతుంటుంది, రావడం పోవడం చాలా ఇబ్బంది అవుతుంటుంది, మీకు అక్కడ కంఫర్టబుల్ ప్లేస్లో ఉండేవి, అసలు మీరు ఏమి ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదా? చాలాసార్లు ఫీల్ అయినా అట్లా. కానీ మనం ఒక కళామ తల్లిని నమ్ముకున్నాం కాబట్టి ఎంత ఇబ్బందులైనా, ఎంత కష్టమైనా దానికి ఇష్టంగా పనిచేస్తేనే ఆ రోజు మనకు ఫలితం దొక్కుతుంది. అది నా లైఫ్లో చాలా చాలా కష్టపడ్డా నేను. చాలా కష్టపడ్డ తర్వాత మేబీ 19 years ఎప్పుడు అనుకుంటేదాన్ని, ఎప్పుడన్నా నేను స్క్రీన్ మీద కనిపించాలి, మౌనిక అంటే నన్ను చాలామంది గుర్తుపట్టాలి, ఓహో మౌనిక సింగరా అని, లేదా మౌనిక పాటలు పాడుతుందా అని. ఆ రోజు నాకు 2016లో వచ్చింది. ఒక్క పాటతోనే ప్రపంచాన్నే పరిచయం అయింది. ఆ పాటనే ముందు ఫస్ట్ పాడిన పాట వీరేణో బాయ్ బాయ్ కేజీ, మేబీ అది 19 millions. బంజారాలో ఒక ఊపే పాట. ఇంకొక 10 సంవత్సరాలైనా ఆ పాట అలాగే ఉంటుంది. ఓకే, ఇంత పేరు వచ్చింది కదా, మీరు అనుకున్న లక్ష్యం కొంతవరకు ఛేదించినట్టే కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఎప్పుడు అనుకునేదాన్ని నేను ఒక పాటతోటి పరిచయం అవ్వాలి, ఒక పాటతోటి హిట్ కొట్టాలి అంతే. మనం ఎన్ని ఉద్యమం చేసినా కూడా, ఇప్పుడు ఉద్యమం చేసినాం చాలాసార్లు, అంటే
అంత కష్టపడ్డా కూడా ఈరోజు సారథిలో ఉద్యోగం రాలేదు. అది చాలా బాధాకరం. ఎందుకు రాలేదంటే రికార్డింగ్ డ్యాన్స్ చేసేవాళ్ళు, రోడ్డు మీద చేసేవాళ్ళు, లేదా వాళ్ళకు దగ్గర చుట్టపు వాళ్ళకు మాత్రమే ఉద్యోగం ఇచ్చారు రష్మి అన్న. కానీ నిజమైన కళాకారులకి న్యాయం జరగలేదు. ఫస్ట్ టైం పెట్టాను, నాకు అంత అయిపోయింది, పోలీస్ ఎంక్వైరీ కూడా అయిపోయింది. ఆ లాస్ట్ టైంలో రాలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా పెట్టాను, కాల్ లెటర్ వచ్చింది, అయినా కానీ ఉద్యోగం రాలేదు. ఎందుకు రాలేదంటే మీరేం క్వశ్చన్ చేయలేదు ఎందుకు రాలేదంటే రాజకీయం అనేది ఏమంటారు, ఒక ఉసరవెల్లి లాంటిది. నాకు తెలిసి అయితే అది ఎటు జంప్ అవుతుందో తెలియదు, ఉసరవెల్లి ఏ రంగు మారుస్తుందో కూడా తెలియదు. కాబట్టి నా కళ, మా తల్లిని నేను నమ్ముకున్నా, నా గొంతుని నేను నమ్ముకున్నా, ఆ దేవుడిచ్చిన వరం నాకు. ఈ కళాకారుల గురించి మాకు ఎందుకు రాలేదని మీరు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదా? చేశాను. రష్మి అన్న ఒక మాట చెప్పిండు, అంటే నా ఫైల్స్ అన్నీ తీసుకోపోయి, ఒరిజినల్ ఫైల్స్ అన్నీ తీసుకోపోయి రవీంద్ర భారతిలో ఇచ్చినప్పుడు, అన్న బీదోళ్ళం అన్న అంత కష్టపడ్డామన్నా, నీతోటి ఉద్యమం చేశాను కదా చాలాసార్లు, మాకు ఉద్యోగం రాలేదంటే నాకంటే బీదదానివా అని అన్నాడు ఒక మాట. అది మా భర్తకు నచ్చలేదు. నాకంటే బీదదానివానే అంటే ఒక భార్యకు అన్నట్టు, అది దానివానే, దానికి మీనింగ్ ఎట్లుంటుంది. ముందే మా భర్త చాలా సెన్సిటివ్, రెస్పెక్ట్ ఉండాలి కదా. సరే అమ్మ చూసాను, నువ్వు ఇవ్వకుండా పర్వాలేదు, నా కళ నాకున్నది, నా గొంతు ఉన్నన్ని రోజులు నేను హ్యాపీగానే బతుకుతా. ఇలా ఉద్యోగం తోటి కళాకారులకు వచ్చింది, నాకు రాలేదనేది ఒక చిన్న బాధ. వాళ్ళకి ఎంత ఇస్తారో తెలియదు మనకి, అంతకంటే ఎక్కువ సంపాదించుకుంటున్నా బయట, ఎక్కువ పేరు అన్నాను. అప్పుడే మా సార్ ఏం చేశాడంటే, మా హస్బెండ్ ఏం చేశాడంటే, ఆ పేపర్లు అన్నీ చింపేసి ఆడబడేసి, నీకు ఉద్యోగమే అవసరం లేదు, వచ్చేసే అమ్మ అని ఇంటికి తీసుకొని వచ్చిండు. ఆ రోజు చాలా ఏడ్చాను. ఆ రోజు నా కళని నమ్ముకునే బతుకుతున్నా ఇప్పటివరకు. ఏమైనా పాటతో ప్రశ్నించాలనుకుంటున్నావా? ఈ పాటతోటి నేనేమి ఇప్పుడు ప్రశ్నించదగ్గ ఓపిక నాకు లేదు. నేను ఎవరిని ప్రశ్నించను, నాకు గొంతు ఉంది. ఆ గొంతు ఉన్నన్ని రోజులు నా వంతు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటా, పాడుతూనే ఉంటా, జనానికి మంచి మెసేజ్ ఇస్తా. నా పాట ద్వారా నా బంజారా జాతికి ఒక మంచి మంచి చైతన్యం, మంచి పేరు తీసుకొస్తా. ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఈరోజు ఒక స్టేజ్ మీద పాట పాడుతున్నానంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. అయ్యో మా ఊరు అమ్మాయి కదా, అయ్యో మా తోటి ఫ్రెండ్ కదా, మా చుట్టాల అమ్మాయి కదా, అట్లా ఫీల్ అవుతుంటారు. అది చాలు. ఓకే, ఇప్పుడు సమాజంలో ఎక్కువ ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి కదా, ఒక ఆడపిల్లగా ఒక పాట రూపంలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక పాట రూపంలో అంటే నాకు ఆ పాట గుర్తుకొస్తుంది. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నువ్వు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టంలో పుట్టేనని అమ్మా జ్యేష్ఠదనంటున్నారా, ఈ పాడు లోకములో అమ్మా జ్యేష్ఠదనంటున్నారా. అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడనంటున్నారా, నన్నేమో పాడుదంటున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఓకే అక్క, ఇప్పుడు నెక్స్ట్ పల్లె గురించి, మన ఊరు గురించి కానీ ఇట్లా ఏమన్నా పాడగలుగుతారా? పల్లె గురించి అంటే బంజారానే. భియతరి ఘరరి పామణి ఆయిరే, భియతరి ఘరరి పామణి ఆయిరే, ఆతు ఆతు ఆద మహావాట బులాగీతురే, ఆతు ఆతు ఆద మహావాట బులాగీతురే. పరమే పరవసగన పడగి బియా మార వరహ మన వాట బతహ. భియతరి ఘరరి పామణి ఆయిరే, భియతరి ఘరరి పామణి ఆయిరే, ఆతు ఆతు ఆద మహావాట బులాగీతురే, ఆతు ఆతు ఆద మహావాట బులాగీతురే. వరమే పరవసగన పడగి బియా మార వరహ మన వాట బతహ.
సంభాషణ. అన్న నీ ఇంటికి చుట్టాలు వస్తున్నా, వస్తూ వస్తూ దారిలో బాట మర్చిపోయాను. అయ్యో అట్లిట్లో మర్చిపోయినావు చెల్లెమ్మ, నేను చూపిస్తా కదా ఆ బాటకి రా అనేసి ఈ పాట అర్థం. సినిమా పాటలు పాడతారు? సినిమా పాటల వరకు మనం పోలేదు. ధోళో సాడో దోయ్ బడ జన భాండలాము కీతి ఏ సునీత చోరియా, ఏ సునీత చోరీ ఏ బగల జామానియా, ఏ సునీత చోరీ ఏ బగల జామానియా, ఏ సునీత చోరీ ఏ సునీత చోరీ ఆహా ఏ సునీత చోరీ ఏ సునీత చోరీ ఏ బగల జామానియా, ఏ సునీత చోరీ ఏ బగల జామానియా. ధోళో సాడో దోయ్ బడ జన భాండలాము కీతి ఏ సునీత చోరియా, ఏ సునీత చోరీ ఏ బగల జామానియా, ఏ సునీత చోరీ ఏ బగల జామానియా. ఎక్కువ బంజారా పాటలు అంటే డబుల్ మీనింగ్ ఉంటది. బంజారా పాటలు అంటే మంగ్లీ గుర్తొస్తుంది. ఎక్కువ మంగ్లీ పాటల్లో నుంచి ఏదైనా పాట. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ముందే జగువేరా ట్రెండ్. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ముందే జగువేరా ట్రెండ్. వాడు వస్తుంటే వీధంతా ఇంజన్ సౌండ్, మోగిపోతాందే గుండెల్లో చెడుగుడుగాండు, చెప్పకుండానే అయిపోయా నీ గర్ల్ ఫ్రెండ్. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ముందే జగువేరా ట్రెండ్. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ముందే జగువేరా ట్రెండ్. ఓకే, ఇప్పుడు జానపదాలకు వెళ్ళిపోదాం. ఏ పాట పాడబోతున్నారు జానపదం? కద్దరు సొక్కా నువ్వు నడిచే నడక, నీది తూరుపు సెలక ఓ పటేలు కొడక. కద్దరు సొక్కా నువ్వు నడిచే నడక, నీది తూరుపు సెలక ఓ పటేలు కొడక. అంచున కంచా దాని పక్కన కంచా, గుండె నీకే పంచా ఎక్కుదాముర మచ్చ. సల్వాల అద్దాలు పెట్టినవోయి, సల్లంకు నేనొస్తే సెయ్యి పెడితివి. కలవార పడుతున్నా కాదనకోయి, కలలో కనిపించిన కబురు పత్తివి. కద్దరు సొక్కా నువ్వు నడిచే నడక, నీది తూరుపు సెలక ఓ పటేలు కొడక. అంచుల కంచా దాని పక్కన కంచా, గుండె నీకే ఇచ్చా ఎక్కుదాముర మచ్చ. సిటపడ సినుకై నన్ను తాకినవయ్యో, అగో సలువలు తెరిచి నిన్ను తలుచుకి పిలగో. కటకట దేవా ఈ కట్నం మేళ, వాని మైకంలోన నేను నిలువున ముందా. కొమ్రెల్లి మల్లన్నకు మీసం పెడతా, ఉరివిలోన వీరన్నకు మొక్కులు పెడతా. కోరుకున్న నువ్వు నాకు దక్కితే చాలు, కొండగట్టు అంజన్నకు ముడుపులు గడతా. కద్దరు సొక్కా నువ్వు నడిచే నడక, నీది తూరుపు సెలక ఓ పటేలు కొడక. అంచుల కంచా దాని పక్కన కంచా, గుండె నీకే పంచా ఎక్కుదాముర మచ్చ. కాక చాలా అద్భుతంగా వాడుతున్నారు. Thank మీరు you. పాటలు రాస్తారా? పాటలు మా బంజారాలో అంటే కొంచెం కొంచెం నా తగ్గట్టుగా నేను రాసుకుంటా, కానీ అట్లాగే జాగ్రత్తగా పెట్టుకుంటా, ఇంకా బయట రిలీజ్ చేయలే పాటలు. మీరు ఎక్కువ ఇంకా ఎన్ని పాటలు పాడుతారు రికార్డింగ్లో? రికార్డింగ్లో చాలా ఉన్నాయి. మొత్తం బంజారా పాటలేనా? బంజారా తెలుగులో ఒక 2 సాంగ్లు పాడినా. తెలుగులో పాడినా. దువ్వుకోను దువ్వెన దమ్మంటది, చూసుకోను అద్దము దమ్మంటది. దువ్వుకోను దువ్వెన దమ్మంటది, చూసుకోను అద్దము దమ్మంటది. కాటుక దమ్మంటది, కండ్ల వెట్టమంటది. కాటుక దమ్మంటది, కండ్ల వెట్టమంటది. అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి, మా వదినే నంగనాచి బుల్లమ్మి. అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి, మా వదినే నంగనాచి బుల్లమ్మి. బొంబాయి చీరలు దమ్మంటది, కలకత్తా కడియాలు దమ్మంటది. బొంబాయి చీరలు దమ్మంటది, కలకత్తా కడియాలు దమ్మంటది. కమ్మలు దమ్మంటది, చెవుల పెట్టమంటది. కమ్మలు దమ్మంటది, చెవుల పెట్టమంటది. అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి, మా వదినే నంగనాచి బుల్లమ్మి. అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి, మా వదినే నంగనాచి బుల్లమ్మి. ఎక్కువ మిమ్మల్ని ప్రభావితం చేసిన పాటలు ఎవరివి? అంటే మీరు మీ ఫేమస్ సింగర్ జానపదాలలో కావచ్చు, సామాజిక గీతాలలో కావచ్చు, విప్లవ గీతాలలో కావచ్చు, మీరు ఎక్కువ ఎవరిని ఫాలో అవుతుంటారు? విప్లవం అంటే
విమలక్కనే గుర్తుకొస్తుంది. ఇప్పుడు జానపదం అంటే చాలా మంది ఉన్నారు కాబట్టి ఎవరి పేరు చెప్పుకోలేము. ఇక బంజారాలో అంటే మేబీ నాకే చాలా ఇష్టం. నేను పాడే పాటలు కూడా అన్నీ మా సమాజంకి సంబంధించింది. ఆ పాటతోటి సమాజంలో ఒక మెసేజ్ ఇస్తున్నటువంటి పాటలు. మొన్న రీసెంట్గా ఒక సాంగ్ రిలీజ్ అయ్యింది, అది మహారాష్ట్ర సాంగ్, అది మీకోసం. పిల్లగా యహమో పిల్లగా ఓ పిల్లగా వెంకటేశు చూడకపోతుంటివో కానకపోతుంటివో నా పిల్లగా వెంకటేశు చూడకపోతుంటవో కానకపోతుంటవో సితరాల మనసు నాది చిన్నగా పోతుంటవో చూడకపోతుంటవో ఇంట్లో చిన్నదాన్ని నేను సితరాల దానిలో చిన్నలు చూపిస్తావో సితరాల మనసు నాది చిన్నగా పోతుంటవో చూడకపోతుంటవో ఇంట్లో చిన్నదాన్ని నేను సితరాల దానిలో చిన్నలు చూపిస్తావో ఓ పిల్లగా యహో పిల్లగా అరే ఓ పిల్లగా వెంకటేశు చూడకపోతుంటవో కానకపోతుంటవో నా పిల్లగా వెంకటేశు చూడకపోతుంటవో కానకపోతుంటవో అందాల గుమ్మ నేను ఆగకపోతున్నవో అలసుగా చూస్తున్నవో ఈ సొమ్మేమన్నా నేను అడిగి ఉన్నానురో సోకులు చూపిస్తావో హమ్మో పిల్లగా యహమ్మో పిల్లగా అరే ఓ పిల్లగా వెంకటేశు చూడకపోతుంటవో కానకపోతుంటవో నా పిల్లగా వెంకటేశు చూడకపోతుంటవో కానకపోతుంటవో సాసు యహ సాసు ఏ మార సాసు तारा बेटी रसवाला देखा सासू ये मारा सासू तारा बेटी रसवाला देखा दान रान कनक तो सासू मन लूडीती मारनव सासू दान रान कनक तो सासू मन लूडीती मारनव सासू सासू ये मारा सासू तारा बेटी रसवाला देखा बालाजी देवे परमोटू तारा बेटी न सासू कोनी सासू बालाजी देवे परमोटू तारा बेटी न सासू कोनी सासू सासू ये मारा सासू तारा बेटी रसवाला देखा चम चम वाजवाळ गुग्गररी जोडी मन तो धरा रे मामा मन तो धरा रे चम्म चम्म वाजवाळ गुग्गररी जोडी मन तो धरा रे मामा मन तो धरा रे चम्म चम्म वाजवाळ गुग्गररी जोडी तोने तो धरा दुये साळी तोने तो धरा दुये चम चम वाजवाळ गुग्गररी जोडी तोने तो धरा दुये साळी तोने तो धरा दुये ए मामो ఆహా ఏ మామో మన వాకడిదరా ఏ మామో సోనా చాంदी గడా ఏ సాళీ సోనే రే సోగాయా కాయి గాలతో కాయి కాలయా కం కం వాజవాళ గుగ్గరరి జోడి మన తో దరా దరే మామ మన తో దరా దరే మన తో దరా దరే మామ మన తో దరా దరే ఆహా లా 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 तारा होता है देखो कहने लागता राता चुम्मू कहने लागता ला 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 तारा होता है देखो कहने लागता राता चुम्मू कहने लागता माई मस्ती माई आरोज रे उसे रो मारो मामा मारा दल्ले मातारो प्रेमा माई मस्ती माई आरोज रे उसे रो मारो मामा मारा दल्ले मातारो प्रेमा चम चम वाजवाळ गुग्गररी जोडी मन तो धरा धरे मामा मन तो धरा धरे चम्म चम्म वाजवाळ गुग्गररी जोडी मन तो धरा धरे मामा मन तो धरा धरे जग जग झाकणो जग सारी देखणो ये भी अरे मोर नाम वासणो ये भी अरे हुस भारी आवणो जग जग झाकणो जग सारी देखणो ये भी अरे मोर नाम वासणो ये भी अरे हुस भारी आवणो बाते बाते
చాలా చాలా అద్భుతంగా పాడుతున్నారు. థ్యాంక్ యూ. ఇంకా మీరేమన్నా దేవుళ్ళ పాటలు పాడతారా అక్క? దేవుళ్ళకి సంబంధించి దేవుళ్ళు అంటే మా సేవలాలే గుర్తుకొస్తాడు. అంటే మామూలుగా బోనాల పండుగ కావచ్చు, ఇంకా ఈ దీపావళి కావచ్చు, ఇట్లా దసరా కావచ్చు పాటలు పాడుతుంటారు కదా, బతుకమ్మ పాటలు కావచ్చు. రేణుకా ఎల్లమ్మకు బోనం చేయంగా, రేణుకా ఎల్లమ్మకు బోనం చేయంగా, బోనం మీదాడింది నాగు, బోనం మంచు మీదాడింది నాగు, బోనం మీదాడింది నాగు, బోనం మంచు మీదాడింది నాగు. రేణుకా ఎల్లమ్మకు బొట్టులు పెట్టంగా, రేణుకా ఎల్లమ్మకు బొట్టులు పెట్టంగా, బొట్టు మీదాడింది నాగు, బొట్టు మంచు మీదాడింది నాగు, బొట్టు మీదాడింది నాగు, బొట్టు మంచు మీదాడింది నాగు. రేణుకా ఎల్లమ్మకు చీరలు కట్టంగా, రేణుకా ఎల్లమ్మకు చీరలు కట్టంగా, సిర 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 మీదాడింది భలే భలే భలే. ఆహా సిర మంచు మీదాడింది నాగు, సిర మీదాడింది నాగు, సిర అంచు మీదాడింది నాగు. పలుగురాల పడులకి రే, 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 రే. చల్. కచేసేలో నిలబడి కాలు దకయ్యో, నాపై పాట పడయ్యో. పలుగురాల పడులకి బాపోచమ్మ గుళ్ళు, అవి కనుకుల కంచె. కచేసేలో నిలబడి కాలు దకయ్యో, నాపై పాట పడయ్యో. పలుగురాల పడులకి బా పలుగురాల, పాడులది ఆ పలుగురాల, పాడులది ఆ పలుగురాల. పలుగురాల పడులకి బాపోచమ్మ గుళ్ళు, అవి కనుకుల కంచె. కచేసేలో నిలబడి కాలు దకయ్యో, నాపై పాట పడయ్యో. భువనగిరి కిల్లా మీద బోనాల ఆట, మామ బోనాల ఆట. పక్కన ఉన్న సురేంద్రపురి చూసి వదాము, పుట్టకు మొక్కులిద్దాము. భువనగిరి కిల్లా మీద బోనాల ఆట, మామ బోనాల ఆట. పక్కన ఉన్న సురేంద్రపురి చూసి వదాము, పుట్టకు మొక్కులిద్దాము. భువనగిరి కిల్లా మీద, భువనగిరి కిల్లా మీద, ఆ భువనగిరి, కిల్లా మీద. జై భువనగిరి. ఆహా. భువనగిరి కిల్లా మీద బోనాల ఆట, మామ బోనాల ఆట. పక్కన ఉన్న సురేంద్రపురి చూసి వదాము, గుట్టకు మొక్కులిద్దాము. చూసి వదాము, గుట్టకు మొక్కులిద్దాము. చూసి వదాము, గుట్టకు మొక్కులిద్దాము. చాలా చాలా అద్భుతంగా పాడుతున్నారు అక్క. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులంతా ఆడియాలి, డాన్స్ చేయాలి ఇప్పుడు వాళ్ళంతా. తిన్నా తీరం బడతల కూసునా తీరం బడతల, ఏడున్నా తీరం బడతల, ఎక్కడున్నా తీరం బడతల. తిన్నా తీరం బడతల కూసునా తీరం బడతల, ఏడున్నా తీరం బడతల, ఎవరున్నా తీరం బడతల. బాధైతుందే నీ ఆదిలో మన సంత, మస్తు బరువైతుందే నీ ఆదిలో మన సంత. బాధైతుందే నీ ఆదిలో మన సంత, మస్తు బరువైతుందే నీ ఆదిలో మన సంత. నువ్వు సిరా తిట్టు కాబట్టి డబ్బుల దరువులేస్తే, తనువంతా తాట కలిసే ప్రేమ ఇత్తనాలు మొలిసే. అప్పటి నుండే నాకు తిప్పలు మొదలాయ, నుల్ల బాధైతుందే నీ ఆదిలో మన సంత, మస్తు బరువైతుందే నీ ఆదిలో మన సంత. బాధైతుందే నీ ఆదిలో మన సంత, మస్తు బరువైతుందే నీ ఆదిలో మన సంత. నువ్వు నేను దూరమయ్యి ఏడాది ఎరగనోయి, పొదుమాపు ఎదురు చూపు జాడన్న తెలవదో. గిట్ల కోసలు వెంట నీకు మనసెట్టాయ పిల్లల. బాధైతుందే నీ ఆదిలో మన సంత, మస్తు బరువైతుందే నీ ఆదిలో మన సంత. బాధైతుందే నీ ఆదిలో మన సంత, మస్తు బరువైతుందే నీ ఆదిలో మన సంత. నవ్వంత దూసులాట ఆ గోలె రాసుకుంది, ఇక మాట మాట పెరిగే ఇద్దరి మనసులిరిగే. కోమత్తి మూల కరిగే కోపాలు ఎందుకోయి పిల్లగా. బాధైతుందే నీ ఆదిలో మన సంత, మస్తు బరువైతుందే నీ ఆదిలో మన సంత. బాధైతుందే నీ ఆదిలో మన సంత, మస్తు బరువైతుందే నీ ఆదిలో మన సంత. బాధైతుందే నీ ఆదిలో మన సంత, మస్తు బరువైతుందే నీ ఆదిలో మన సంత. ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినే, ఉరుముల్ల మెరుపుల్ల నిన్నే రమ్మంటినే. ఓ బావో ఓ బావో చూసి పొమ్మంటినే, ఓ బావో ఎంట తీసుక పొమ్మంటినే. ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినే, ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినే, ఉరుముల్ల మెరుపుల్ల నిన్నే రమ్మంటినే. ఓ బావో చూసి పొమ్మంటినే, నా బావో ఎంట తీసుక పొమ్మంటినే. ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినే.
జరి పంచగట్టి జారోడు గొచ్చి గట్టి జరి జరి పంచగట్టి జారోడు గొచ్చి గట్టి జారుతున్నౌరా చే జారుతున్నౌరా పిల్లగా జారుతున్నౌరా చే జారుతున్నౌరా ఏలికి నా కాలికి నా కంటికి నా ఒంటికి జారుతున్నౌరా చే జారుతున్నౌరా జారుతున్నౌరా చే జారుతున్నౌరా జరి జరి పంచగట్టి జారోడు చిరగట్టి జరి జరి పంచగట్టి జారోడు చిరగట్టి జారుతున్నావా చే జారుతున్నౌరా జారుతున్నౌరా చే జారుతున్నౌరా జారుతున్నౌరా చే జారుతున్నౌరా రింగు రింగు రొమ్మల మీద రింగుల రుమాలునే రింగు రింగు రొమ్ము మీద రింగుల రుమాలునే రింగోలున్నౌరా నా రంగాలున్నౌరా పిల్లగా రింగోలున్నౌరా పులి రంగాలున్నౌరా రింగోలున్నౌరా పులి రంగాలున్నౌరా ఎత్తుకు నా నెత్తికి నా పూతికి నా కత్తికి మంగకున్నౌరా నాకు లంగకున్నౌరా మంగకున్నౌరా నాకు లంగకున్నౌరా జరి జరి పంచగట్టి జారోడు గొచ్చి గట్టి జరి జరి పంచగట్టి జారోడు గొచ్చి గట్టి జారుతున్నౌరా చే జారుతున్నౌరా జారుతున్నౌరా చే జారుతున్నౌరా జారుతున్నౌరా చే జారుతున్నౌరా జారుతున్నౌరా చే జారుతున్నౌరా చీరగట్టిన చూడవన సింగులన్న చూడవా చీరగట్టిన చూడవన సింగులన్న చూడవా చీర నన్న చూడకున్న నన్నన్న చూడవా ఓ పిల్లగా ఓ పిల్లగా వెంకటేశు చూడకపోతుంటవా కానకపోతుంటవా నా పిల్లగా వెంకటేశు చూడకపోతుంటవా కానకపోతుంటవా చీరగట్టిన చూడవన సింగులన్న చూడవా చీరగట్టిన చూడవన సింగులన్న చూడవా చీర నన్న చూడకున్న నన్నన్న చూడవా ఓ పిల్లగా వెంకటేశు చూడకపోతుంటవా కానకపోతుంటవా ఓ పిల్లగా వెంకటేశు చూడకపోతుంటవా కానకపోతుంటవా ఇంకోటి ఏదైనా తెలుగు పాట పాడు జానపదం లాస్ట్. ఊరికి ఉత్తరాన ఊడల మర్రి చందనాలో సులోచనాల రాధ ప్రమీలో చందనాలో సులోచనాల ఊరికి ఉత్తరాన ఊడల మర్రి చందనాలో సులోచనాల రాధ ప్రమీలో చందనాలో సులోచనాల ఊరికి అరరే ఊరికి ఉత్తరాన ఊడల మర్రి చందనాలో సులోచన రాధ ప్రమీలో చందనాలో సులోచన రాధ ప్రమీలో చందనాలో సులోచన ముక్కిడిసి అరరే ముక్కిడిసి 36 గుడ్లు పెట్టింది చందనాలో సులోచన రాధ ప్రమీలో చందనాలో సులోచన
बाई आयो बाई सुखी मचली वालो आयो बाई 20 रुपया का दूध दे दा मामा 20 रुपया का दूध दे दा मामा सुखी मचली बुझी झिंगालेलो सुखी मचली बुझी झिंगालेलो आयो आयो या बाई आयो बाई सुखी मचली वालो आयो बाई सुखी मचली वालो आयो बाई 20 रुपया का दूध दे दा मामा 20 रुपया का दूध दे दा मामा सुखी मचली बुझी झिंगालेलो सुखी मचली वालो झिंगालेलो सोना सोना हूँ सरी सोना सोना चांदी तो न गला दूचे सोना सोना चांदी तो न गला दूचे सोना बाला बाला हूँ सर बाला संगा गोला मती गला मतर बाला संगा गोला मती गला मतर बाला सोना सोना हूँ सरी सोना सोना चांदी तो न गला दूचे सोना सोना चांदी तो न गला दूचे सोना सदा बाला हूँ सर बाला संगा गोला मती गला मतर बाला संगा गोला मती गला मतर बाला 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 हूँ सर बाला संगा गोला मती गला मतर 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 बाला లాస్ట్ పడ చినుకు చినుకు పాణి పడా సుమారో ప్రేమ చినుకు చినుకు పాణి పడా సుమారో ప్రేమ సిరికో బల బోలరిత మారగలేమా చినుకు చినుకు పాణి పడా సుమారో ప్రేమ సిరికో బలి బోలరిత మారగలేమా హోయ్ చినుకు చిన్నారి వడి కసన మరోదల్ తొరా కసన మరోదల్ చినుకు వయ్యారి వడి రచ్చ కొలేద మనే అచ్చ కొలరే చినుకు చిన్నారి వడి కసన మరోదల్ తొరా కసన మరోదల్ చినుకు వయ్యారి వడి అచ్చ కొలరే మన అచ్చ కొలరే చినుకు చినుకు పాని పడో సుమారో ప్రేమ చినుకు వయ్యారి వడి మారిదలేమా కాళి వదలరో పాని పడో మారదలేమా సిరికో బలి బోలరిత మారదిదేమా హోయ్ అక్క అక్క చాలా థ్యాంక్ యూ అక్క ఇడిచిపెడితే లేచి ఎగురుతట్టున్నావు చాలా కృతజ్ఞతలు మీకు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు సో ఇదండి ఇవాల్టి పాటతో ఈ పూట కార్యక్రమం రేపు వచ్చే పాటతో ఈ పూట కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ ఇది తెలుగుడి సత్తా థ్యాంక్ యూ